వెల్కమ్ బ్యాక్. హైడ్రా అండ్ మూసీ సుందరీకరణ వీటి కేంద్రంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్తోందో మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అంటే చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే చేపట్టే విధంగా అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంటే చెరువులు, జలాశయాలు వీటి FTL పరిధి, బఫర్ జోన్లు ఎవరకు ఉన్నాయి, విస్తీర్ణం ఎంతవరకు ఉంది అన్నటువంటిది సర్వే చేయబోతున్నారు. దీనికి సంబంధించి అయితే గత 45 సంవత్సరాల క్రితం డేటా ఆధారంగా సర్వే చేస్తారు. దీంతో పెద్ద ఎత్తున గృహాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒకవైపు చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో గెస్టులు రెడీగా ఉన్నారు, డిస్కస్ చేద్దాము. భవానీ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. భవానీ రెడ్డి గారు, ఏంటి అంటే గత 45 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ డేటా ఆధారంగా గనక చేస్తే ఈ క్రమంలో చూస్తున్నాం గత 10 ఏళ్లుగానే పెద్ద ఎత్తున జరిగాయని చెబితే 45 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ మ్యాప్ ఆధారంగా గనక చూస్తే మరిన్ని ఇండ్లు పోయేటువంటి అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్లీ. అందరికి కూడా నమస్తే. తర్వాత 10 ఏళ్లలోనే ఎక్కువ జరిగిందనేది అది నిర్వివాదాంశము. బట్ మీరు అన్నట్టుగా 45 ఏళ్ల ముందు నుంచి అదంతా కూడా గుర్తిస్తే ఎక్కడో కూడా కొన్ని ఉంటాయి తప్ప మరి ఇంత వాస్ట్ గానైతే డిజాస్టర్ అయితే చేసి పెట్టలేదు. ఎట్లా అంటే మొన్న చూసినాం మనం మిగతా రాష్ట్రాలలో, మనం వయనాడే తీసుకుందాం బెస్ట్ ఎగ్జాంపుల్, అండ్ ప్రపంచంలో వేరే దేశాలలో తీసుకున్నా కూడా ల్యాండ్ స్లైడ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చిన తర్వాత మనం ఆపలేమన్నమాట ఆ ఉద్యోగుని. అంతెందుకు మనం హైదరాబాద్ లోనే 1908లో వీళ్ళు పదే చెప్తుంటారు నిజాం నిరంకుశత్వాన్ని గురించి. కేసీఆర్ అండ్ టీం మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాంటి నిరంకుశత్వంగా పాలించిన ఆయన కూడా పాపం చెలించిపోయి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని పెట్టిండు. సో అట్లాంటివి పెట్టి ఏం చేసిండ్రంటే వీళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించడము. ఎందుకంటే ఆ టైంలోనే 20% పాపులేషన్ మొత్తం వ్యానిష్ అయిపోయింది అనమాట ఆ వరదల. సో ఒక చెట్టును అవన్నీ చూసుకున్నాం మన చరిత్ర కదా. సో ఆ చెట్లను పుట్లను పట్టుకొని చెట్టుకోతీరు పుట్టకోతీరు బతికిండ్రు. సో ఇప్పుడు గనక అదే జరిగితే లక్షలలో ఉంటాయి మరణాలు, ప్లస్ కోట్లలో ఉంటాయి, వేల కోట్లలో ఉంటాయి, లక్షల కోట్లలో ఉంటాయి ఆస్తుల నష్టాలు. అవన్నీ కూడా అరికట్టడానికి, ప్రాణ నష్టం, ధనమాన ప్రాణ నష్టాలు అన్ని అరికట్టడానికి అండ్ దాన్ని మళ్ళా రివైవ్ చేయడానికి ఇది ఒక చక్కటి ఇది. సో మీరు ఎవరు ఏమన్నా కూడా 100% ఇవి జరగాల్సిందే. పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిందే. చెరువులలో మనం చూసినాం కదా, అడ్డంగా పోయి మొత్తం నెట్టగడి చెరువులలో కట్టితే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే అవి డెమాలిష్ చేసి, సరే వాళ్ళకి అందులో కొంచెం పట్టా ఉందా, ఇంకేదన్నా ఉందా, అవన్నీ కూడా అవి తర్వాత విషయాలు. అవన్నీ కూడా అంటే ఏ వందలలో ఉంటే నిర్వాసితులకు న్యాయం చేయడం అది త్వరితగతిన అవుతుంది, ఈజీ కూడా. కానీ ఇప్పుడు నిర్వాసితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మామూలుగా 10 ఏళ్ల లెక్క మీరు తీస్తేనే, అంటే 2014 నుంచి తీస్తేనే అంత పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి సాధ్యం కాదంటున్నారు. న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళు జరిగే పరిస్థితి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు లాగా కాదు పునరావాసం అంటే. వీళ్ళు ప్రాజెక్టులు కట్టి ఇప్పటికీ కూడా ఇంకా 5-6 ఏళ్ళు అయిపోయి 10 ఏళ్ళు అయినా సరే అడవి వాళ్ళు బయట ధర్నాలు చేసుకుంటా రోడ్ల మీద వండుకొని తినే పరిస్థితి కాదు. R&R ప్యాకేజీలు ఇస్తామని చెప్పి వాళ్ళకు చూపించిన పరిస్థితి కాదు మాది. సో ఎంబటే వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అందరికి కూడా రీహాబిలిటేషన్ తో పాటు రీకన్స్ట్రక్షన్ కూడా ఎక్కడైనా సరే ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. డెఫినెట్ గా అవన్నీ జరుగుతుంటాయి. నేను యాజ్ ఐ సైడ్ తప్పకుండా ఒక పని మొదలు పెట్టినప్పుడు దానికి అన్ని ఉంటాయి. బట్ మనం అనుకున్నది ఇది పెద్ద బృహత్ కార్యం కాబట్టి చాలా పెద్ద పని. ఇది ఎవరికి కూడా కాదు, సాధ్యం కాదు. ఎవరికి కూడా ఇంత గట్స్ ఉండవు. అండ్ గతంలో కూడా కేసీఆర్ స్వయంగా చెప్పింది కూడా 28,000 గృహ మనము ఐడెంటిఫై చేసినాము. ఎవ్వరు అడ్డం వచ్చినా సరే మన లేదు, ఎవరు లేదు, మన రాజకీయ నాయకులైనా సరే, మన నాయకులైనా సరే కూల్చాల్సిందే అని ఆయనే చెప్పిండు. బట్ ఏమైందో ఏమో గానీ మరి అన్నింటికి భయపడ్డారు. ఇప్పుడు మీరు చెప్పిన అన్నింటికి కూడా తను భయపడ్డాడు. బట్ వేరాజ్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేదే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఆయనకు సుందరీకరణ అనేది వీళ్ళు మళ్ళీ ఎత్తుకుంటా ఉన్నారు. సుందరీకరణ ఏం అవసరం అని. సో డెవలప్మెంట్ అని మేము చెప్తా ఉన్నాము. డెవలప్మెంట్ పర్పస్ లో ఖచ్చితంగా అవన్నీ తీసేయాల్సి ఉంటది. వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఆరోగ్య పరంగా కూడా అన్నిటికి కూడా బాగుంటది. ఇమీడియట్ గా దగ్గరలో అక్కడ ఆవాసం కల్పించడం జరిగింది. సో అండ్ మళ్ళా నిన్న కూడా ఢిల్లీకి వెళ్ళి
వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులను కూడా అందరినీ కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు లక్ష్మీనారాయణ అన్న గారు కూడా తెలుసు అంటే ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి గారు సత్సంబంధాలు నెరపుతున్నారు, అడుగుతా ఉన్నారు. అంటే డెవలప్మెంట్ ఒకటి, తర్వాత అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమం కూడా, ఇవన్నీ చూసుకుంటా ముందుకు పోతా ఉన్నారు. సో ఇట్లాంటి గగ్గోలు పెట్టద్దు అని అంటే హింటిస్తున్నారా లక్ష్మీనారాయణ గారికి గగ్గోలు పెట్టద్దు అని? ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా అంటే మూసీకి సంబంధించి పేదలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. మరోవైపు ఇండ్లు కోల్పోతున్న వాళ్ళు పైసా పైసా కూడబెట్టి ఇక్కడ ఒక విధంగా హైదరాబాద్ లో 40-50 లక్షలున్న పేదవాళ్ళ కింద కన్సిడర్ చేసే పరిస్థితి ఉంది. సో అటు సో లక్ష్మీనారాయణ గారు మీరే చెప్పాలి. జ్యోత్స్న గారు, అంటే మూసీ నదికి వరదలు అనేటువంటి అరుదైనటువంటి విషయం. చరిత్రలో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చినటువంటి సందర్భం ఉండొచ్చు. అయితే అసలు 75 సంవత్సరాల మూసీ ప్రవాహాన్ని కనుక పరిగణలోకి తీసుకొని ఏదైతే రివర్ బ్యాంకులను బలోపేతం చేస్తే, రిటైనింగ్ వాల్ అనేటువంటిది కడితే రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఆ ఇండ్లను తొలగించి వాళ్లకు ఆల్టర్నేటివ్ హౌసెస్ ప్రొవైడ్ చేసి, మరి ఏదైతే రివర్ బ్యాంకులో ఎవరికైతే గత ప్రభుత్వాలు 45 సంవత్సరాల నుంచి అంటున్నప్పుడు 45 సంవత్సరాలు అంటే ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు 5 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు అంతా కూడా 7 సంవత్సరాలు తెలుగుదేశము. ఆ రకంగా మరి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల పాలనలో అధికారులు ఇచ్చినటువంటి అనుమతులు, ఆ అనుమతుల ఆధారంగా నిర్మాణమైనటువంటి ఇండ్లు, ఆ నిర్మాణమైనటువంటి అపార్ట్మెంట్లు, వీటిలో అనుమతులను చూసి అప్పు చేసి బ్యాంకు లోన్లకు పోయి కొనుక్కొని తమ జీవితంలో సంపాదించుకున్న పైసా కూడబెట్టుకొని ఆ అప్పులు కట్టుకొని వీళ్ళకు సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి పరిస్థితికి ఇది ఈ బ్యూటిఫికేషన్ పేరుతోని ఇది అవసరమా అనేటువంటిది, అంటే ఉండదందుకు దిక్కే లేదు. సుందరీకరణ అనేటువంటిది అతి సుందరంగా ఆ పదాన్ని ఉచ్చరించి ఆ ప్రాజెక్టు పేరు మీద, అంటే ఇప్పుడు ఎట్లా కనబడుతుందంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ఎత్తుకున్నారు, కాళేశ్వరం ఏదైతే ప్రాణహిత చేయాలని డైవర్ట్ చేసి కాళేశ్వరం పేరుతోని 33 కోట్ల ప్రాజెక్టు, 36 కోట్ల ప్రాజెక్టును 1,50,48,000 కోట్లకు 45,000 కోట్లకు పెంచి రీటెండర్లు చేసి అట్లా తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఈ రకమైనటువంటి మరి ఆయన ఆ ప్రాజెక్ట్ తీసుకుంటే నాకు ఇంకా ఏ ప్రాజెక్టు మీద లోన్ వస్తుంది, ఏ రకంగా. లక్ష్మీనారాయణ గారు అంటే చెబుతున్నారు పాలనకు సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా జరిగేవి జరుగుతూ ఇటు మూసీ సుందరీకరణ పైన దృష్టి పెట్టాము. ఇది ఆల్ ఆఫ్ సడన్ ఒక్కరోజు అయ్యేదైతే కాదు, కాకపోతే ఇది ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒకవైపు నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ఉంటుంది కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళరు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు గొంతెత్తడం ఒకెత్తైతే ప్రజలు వెళ్ళరు కదా అక్కడి నుంచి, న్యాయం జరగదు అక్కడ నుంచి. భవానీ గారు మీ వాయిస్ ఇవాళ మీరు పేపర్ చదువుతున్నప్పుడు 10 ఏళ్ల కింద ఈ పిఎఫ్ పెంచుకొని పిఎఫ్ బెనిఫిట్స్ తీసుకోకుండా పెన్షన్ పెంచుకోవడం కోసం ఇచ్చిన వాళ్ళ ఇప్పటిదాకా డబ్బులు ఒకటి. రెండోది ఏదైతే ఉన్నదో శానిటేషన్ సిబ్బందికి గ్రామాలలో 3 నెలల నుంచి 4 నెలల నుంచి డబ్బులు. ఈ హైదరాబాద్ శానిటేషన్ సిబ్బందికి అప్పుడు జీతాలు పడనటువంటి పరిస్థితి ఉంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము ఇండ్లు 3,500 ఒక అసెంబ్లీకి అన్నారు, ఒక పునాది రాయి పెట్టినటువంటిది లేదు, జాగా గుర్తించినటువంటి పరిస్థితి. 8 నెలలు 9 నెలలు అయిపోయింది, 10 నెలలు అవుతుంది.
ఈ పరిస్థితి ఇప్పటి వరకు అది జ్యోత్స్న గారు మరి భవానీ గారు, వాయిస్ ఏదైతే ఖచ్చితంగా రైతు రైతు భరోసా అన్నారు 15,000 మొత్తానికి ప్రభుత్వం దగ్గర ఇవన్నీ చేయడానికి డబ్బులు లేవు, మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు. అదేగా రైతు కూలీలకు 12,000 అన్నారు, మహిళలకు 2,500. భవానీ గారు, ఎందుకు మూసీ సుందరీకరణే మీకు ఫస్ట్ ప్రయారిటీ? ఇన్ని చేయాల్సి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇన్ని నెరవేర్చాల్సి ఉండగా ఎందుకు ఇది ఫస్ట్ ప్రయారిటీనే ఎత్తుకున్నారు అని చెప్పేసేది లక్ష్మీనారాయణ. ప్రయారిటీ అనేది ఏమీ కాదు. ఇందాక 1 by 1 నేను వస్తా, అన్నగారు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వస్తాయి వరదలు అట్లాంటివి అవి చెప్పి రావన్నా, ఎప్పుడో ఒకసారి వస్తాయి. మొన్న చూసినాం మనం 2020లో ఏం జరిగిందో చూసినాము. మీ వాళ్ళు కూడా మీ అధ్యక్షుడుగా చెప్పిండు నిర్వాసితులకు 25,000 ఇస్తాం అది ఇదని చెప్పి, వీళ్ళు 10,000 ఇస్తామని చెప్పి, ఇంతవరకు వాళ్ళ దిక్కు తొంగి చూసిన పాపాన పోలేదు. ఎంతో మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ వచ్చే వరదలలో కూడా నాలాలలో కొట్టుకోపోయి సస్తా ఉన్నారు, బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. సో అవన్నీ కూడా చేయాల్సిందేనా? ఎప్పుడోసారి వచ్చినా సరే యుద్ధం అనేది కూడా ఎప్పుడోసారి వస్తుంది. మనం అందరినీ కూడా సైనికులను తయారు చేస్తలేమా? సో అది మనం రెడీగా ఉండాలి, అన్నింటికి కూడా సన్నద్ధమై ఉండాలి. బట్ అది కాకుండా అదే కాదు ఎజెండా, మీరు ఇందాక చెప్పినట్టు మిగతా అన్ని కూడా ఇప్పుడు ఏవైతే స్పోర్ట్స్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ మీద కానీ, అన్నింటి మీద, ఉద్యోగ కల్పన మీద కానీ, ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ అన్నిట్లో కూడా ముందుంది ప్రభుత్వము. ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకున్నాకనే ఇవన్నీ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. సో అన్ని వాళ్ళకి తెలుసు, కోల్ బెల్ట్ లో కూడా అక్కడ కూడా గ్రీన్ ఎనర్జీని, అవన్నీ సస్టైనబుల్ ఎనర్జీ ఎట్లా చేస్తాము అనేది కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. అంటే మూసీ గురించి మాట్లాడుతూ అన్నగారు నేను ఇదొకటి ఎత్తుకుంటా ఇది అనమాట. అంటే మనకు ఇంకా డిపిఆర్ రెడీ కాలేదు, దానికి ఎంత అవుతుందో కూడా చెప్పలేదు. అన్ని ఊహాగానాల మీద అది మీరు బేస్ చేసుకుని. అంటే భవానీ రెడ్డి గారు ఇప్పుడు ప్రెజెంటేషన్ బట్టే మాట్లాడతారు కదా, ఊహాగానాలు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మంత్రులు మాట్లాడిన దాని నుండి మాట్లాడతారు. అయితే మీరన్నా ఊహించి జనాల మీదకి వదిలి ఉండాలి. ఏదైనా అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే 10 ఏళ్లుగా వాళ్ళు కళ్ళు, చెవులు, నోరు అందరి ప్రజలే అన్ని నొక్కి పెట్టి పరిపాలన జరిపి వాళ్ళు ఇవ్వకుండా కూడా అడ్డంగా కావాలని వయోపరిమితి పెంచి అవన్నీ ఇవ్వాల్సి వస్తుందని అన్నగారు చెప్పినట్టు అవన్నీ చేస్తా ఉంటే ఇప్పుడు మేము వాళ్ళు బాకీ పడ్డ పంచాయతీలకు బాకీ పడ్డాయి కూడా మొన్ననే 165 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళన్నీ కూడా పూడుస్తూ, వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ పూడుస్తూ మళ్ళా ముందుకెళ్లే పరిస్థితి ఇవ్వాలి. మళ్ళీ మనం కొత్తగా అప్పులు తేవాలి, లేదంటే సంపద సృష్టించాలి. మీకు తెలుసు ఇప్పుడు హైడ్రా ఏదన్నా మీ అంచనా ప్రకారం మీరు ఒక కాంగ్రెస్ మీ అంచనా ప్రకారం పాత మ్యాప్ల ఆధారంగా గనక అంటే ఈ అటెంప్ట్స్ గనక చేస్తే సిటీలో అంటే ఎన్ని ఇండ్లు పోతాయి అనుకుంటున్నారు? పోతే 30-40 వేల పైనే పోతుండొచ్చు. బట్ అన్నగారు చెప్తూ అంతకుముందు 10 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు అవన్నీ సకదనం లేకనే కదన్నా మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది. డెఫినెట్ గా మన ప్రాంతం నిరాదరణకు గురైంది. మన ప్రాంతం గురించి పట్టించుకోలే వాళ్ళు, మన పిల్లల ఉద్యోగాల గురించి పట్టించుకోలే, మన బతుకు బాగోగుల గురించి పట్టించుకోలే. వాళ్ళే వచ్చిండ్రు, ఉన్నారు, తిన్నారు, పోయిరు. అందుకనే కదా మనం కొట్లాడి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఏమైంది? ఆయన చేతిలో పెడితే ఏం జరిగింది చూసిండ్రు కదా. ఇవన్నీ కూడా ఇస్తాన్న ఉద్యోగాలు ఇవ్వలేదు, చేస్తాన్న డెవలప్మెంట్ చేయలేదు. వాళ్ళ మీదకి ఏదో నోటీస్ ఇచ్చి తూతుమంత్రంగా పోయినరు. మరి ఏం సెటిల్మెంట్స్ జరిగినాయో ఆగిపోయినరు. బట్ అదే కన్వెన్షన్ కూల్చి ఇలా ముందుకు పోయినవా లేదా? దాంతో పాటు అడ్డంగా అక్రమంగా నిర్మించిన అన్ని కూడా నిర్మాణాలను ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే. అంటే ఇది మీరు ఎంతసేపు సుందరీకరణ అని మాట్లాడుతా ఉన్నారు. కాదు, డెవలప్మెంట్ అని మేము చెప్తున్నాం. చెరువు అటువైపున ఇటువైపున అన్ని కూడా మళ్ళా వాళ్ళకి షాప్స్ గానీ అన్ని గానీ నిర్మిస్తారు, కాంప్లెక్స్ గానీ వస్తాయి. భవానీ గారు, అంటే ఈ కూల్చివేతలు, ఈ హైడ్రా అంటే ఆక్రమణలే ఖచ్చితంగా కూల్చాల్సిందే, డౌట్ లేదు. కాకపోతే వీటన్నింటి వల్ల ఒక భయం, రేపటి రోజున మనం ఏదైనా కొనుక్కొని కట్టినా కూడా ఉంటుందా, నెక్స్ట్ గవర్నమెంట్ వేరే వస్తే ఏంటి అన్నటువంటి, అంటే రియల్ భూమి పడిపోయినటువంటి క్రమం ఉంది. రియల్ భూమి పడిపోయే ఛాన్స్ ఉందా? ఇవన్నీ తెలిసి కూడా గవర్నమెంట్ కి ఇప్పుడు ఎంత నష్టం తెలుసు కదా. ఒకవేళ రియల్ భూమి పడిపోతే ఇవన్నీ కూడా ఆగిపోతాయి కదా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చే ఆదాయం గానీ, ప్రధాన ఆదాయమే 2 ఇప్పుడు మన ఏ రాష్ట్రానికైనా, ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇంకోటి మద్యం, దిక్కుమాల మద్యం, అంతే కదా. సో అట్లాంటి ఇది ఆల్రెడీ మేము మద్యం నియంత్రణ తీసుకొచ్చినాం. తర్వాత మళ్ళీ దీని మీద కూడా ఇప్పుడు అంత భయం. భవానీ గారు, ఒకటి మాత్రం ఇంటరప్ట్ చేస్తాను. మద్యం నియంత్రణ చేసామన్నది మొన్న ఆదాయం మంచిగా వచ్చింది. 11 గంటల నుంచి 1 గంట దాకా ఓపెన్ చేస్తున్నారు షాప్. 24 hours నియంత్రించినా చెప్పద్దండి. అంటే 1 గంట దాకా, రాత్రి 1 గంట దాకా తాగి రియల్ భూమే కనుక పడిపోతే ఎంత నష్టం అనేది తెలుసు అందరికి. మీరు అంటుండ్రు ప్రభుత్వమే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.
అవన్నీ తెలిసి కూడా పడిపోయే ఛాన్స్ ఉందని నేను అనలేదు భవానీ గారు. అది కాదు నేను అన్నది. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తే అవును, ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత మీకు అర్థమైందా? ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మీరు వచ్చారు, నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఉంటది కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అవును మంచి చేస్తూ ముందుకు పోవాలి. మళ్ళీ భవానీ గారు మీరు అర్థం చేసుకోవడం వేరే అర్థం చేసుకో. ఇప్పుడు మీరు వచ్చారండి, అప్పుడు బీఆర్ఎస్ పడిపోతే అట్లా రాలేదు కదా. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, వచ్చారు. మీది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు మేము పూర్తిగా నెక్స్ట్ మాదే అన్నటువంటి ధీమాతో ఉన్నారు, దిగిపోయారా లేదా? ఆల్రెడీ మార్కింగ్ స్టోన్స్ అన్ని మార్కింగ్ చేసుకొని ఉంటాయి. వీళ్ళందరినీ కూల్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆవాసాలు ఏర్పరచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తించి మళ్ళీ మార్కింగ్ చేసి తగినట్టుగా రిటైనింగ్ వాల్స్ ఏమన్నా కట్టి ఫెన్సింగ్ చేసి అంతా చేసినాక నో వన్ విల్ డేర్ టు గో. ఒకసారి స్టెప్ తీసుకున్నాక మళ్ళీ రేపు వచ్చేటోళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారు, చట్టం ఉంది దీని మీద అని చెప్పేసి. లక్ష్మీనారాయణ గారు వర్షం తీసుకుందాం, మళ్ళీ మనకు సమయం అయిపోద్ది. లక్ష్మీనారాయణ గారు. ఓ సోదరి, ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి రీహాబిలిటేషన్ కింద ఇండ్లకు సంబంధించి అక్కడ పోయి చూడమని చెప్పండి ఒకసారి. వాళ్ళకి తెలుసు, వాళ్ళ జిల్లానే ఏ రకంగా ఇండ్లలో పోతే వాళ్ళ గోస ఎట్లా ఉన్నది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి అదే రకంగా ఇంకా అనేక మందికి రీహాబిలిటేషన్ కింద ఇండ్లు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ముందు ఏదైతే పొయ్యిలో ఉన్న వాళ్ళను బయటకు తీయండి, కొత్తగా పొయ్యిలేసుడు ఎందుకు? మీరు పొయ్యి ఉన్న వాళ్ళను వాళ్ళ బాధ ఏందో మీరు అడ్రస్ చేయండి. వాళ్ళను భూములు తీసుకొని ఇండ్లు లేని వాళ్ళను, ఇచ్చిన ఇండ్ల కడగట్లతో ఉన్నోళ్ళను వాళ్ళ అవస్థలు ఏందో మీరు తీయండి. సామాన్యమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇంకొకటి అడుగుతా ఉన్నా, ప్రభుత్వం అధికారులు అనుమతిస్తే కట్టుకున్నటువంటి వాళ్ళు, మరి ప్రభుత్వము రెగ్యులరైజేషన్ చేసినటువంటి ఇళ్లను, ఇది అంటే ప్రభుత్వమే కదా రెగ్యులరైజేషన్ పేరుతో అప్పుడు కట్టించింది. ఎవరు ప్రభుత్వము? కాంగ్రెస్ ప్రభుత్వం. లక్ష్మీనారాయణ గారు అటువంటి ఆక్రమణలు జరిగాయి, పోనీ గత ప్రభుత్వం ఇవన్నీ పక్కన పెడితే అంతకుముందు కాంగ్రెస్ కూడా ఇచ్చిన ఇండ్లను కూడా కూలగొడుతున్నారు అనేది ఒకటి అయితే ఉంది. అయితే మూసి బాధితులకు మరో చోట ఖచ్చితంగా ఇస్తాము, కావాలనే ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మీ నిర్వాసితులకు అన్యాయం అయితే చేసే ప్రసక్తే లేదు, ఇస్తామంటున్నారు. ఇప్పుడు 10,000 కోట్లు వీళ్ళకు రీహాబిలిటేషన్ చేసేందుకు ప్రభుత్వం ఖర్చు పెడుతుందట. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, కాలు గడప దాటుతలేదు. నియోజకవర్గంకు 3,500 ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇన్ని నెలలల్లా ఎక్కడ దీనికోసం అంటే బడ్జెట్ లో పెట్టిన పైసలు ఏడా రిలీజ్ చేసిండ్రు, ఏడా ముహూర్తం చేసిండ్రు, ఏడా జాగాలు చూసిండ్రు, ఏడా టెండర్ అయింది చెప్పండి. ఎందుకు ప్రజల చెవుల పువ్వులు పెడతారు? పువ్వులు పెట్టి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వచ్చినాక కూడా ఇల్లు కూలగొట్టు కట్టుడేమన్నా కట్టుడు దేవుడు ఎరుగు, ఉన్నాయి కూలగొట్టుడు ఎక్కడ సాంప్రదాయం? ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ వాళ్ళకు ప్రొటెక్షన్ వాళ్ళు పెట్టి ఎంత వరద వచ్చినా తట్టుకునేటట్టు మూసి ఒడ్డు రివర్ బ్యాంకులను ఎందుకు బలోపేతం చేయకూడదు? దానికోసం ఎంత అవుతుంది అనేటువంటి అంచనా ఎందుకు తీసుకోరు? ఎందుకు ప్రతిపక్షాలను కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి కానీ ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఎందుకు చేయరు? లేకుంటే అధికారులతోని నిపుణులతోని ఈ నష్టాన్ని నివారించడం కోసం, రేపు వరద వచ్చినా కూడా తట్టుకునేందుకోసం ఏ రకంగా చేయాలనేటువంటిది ఎందుకు ఆలోచన చేయరు? అంటే ఇది అంటే ఫ్రేమ్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్టు బ్యూటిఫికేషన్ పేరు మీద బ్యాంకులు నిధులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుంది. దానికోసం అంటే లక్ష్మీనారాయణ గారు మీ ఒపీనియన్ ప్రకారం ఈ సుందరీకరణ అనేటువంటి కాన్సెప్టే వద్దంటున్నారా? వాళ్ళు చేయొచ్చు జ్యోత్స్న గారు, గంగా ప్రక్షాళన చేస్తామనొచ్చు. ఒక నిమిషం భవానీ గారు ప్రవాహంలో మీరేమో మురికి చేసిండ్రు, మీ ప్రభుత్వాలు మురికి చేసిండ్రు, మేము ప్రక్షాళన చేసినాం కానీ ఎక్కడన్నా ఇష్యూ వచ్చిందా? ఎక్కడన్నా దేశం మొత్తం మీద? లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా ఒక లైన్ లో చెప్పండి ఇది సుందరీకరణ కాదు డెవలప్మెంట్ అని అంటున్నారు. అంటే ఈ కాన్సెప్ట్ వద్దంటున్నారా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలి? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, డెవలప్మెంట్ నిర్వచనం ఏంది, డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఏంది అడుగుతున్నా, చెప్పండి. ఓకే,
అవన్నీ అది డిపిఆర్ టోటల్ గా డిపిఆర్ వచ్చినాక మనకు ఒక ఐడియా వస్తుంది. అయితే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి సర్వే చేసి 3 నెలల్లో ఆ సర్వే వస్తుందంట. ఆ సర్వే వచ్చిన తర్వాత ఎన్ని ఇళ్లు పోతున్నాయి, నిర్వాసితులకు న్యాయం చేయాలంటే ఎంత అమౌంట్ కావాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. లక్ష్మీనారాయణ గారు, భవానీ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.